ఫిబ్రవరి నెలలో నేను ఇక్కడికి వచ్చానండి. మా ఆయన గారికి అయితే కంఠం దగ్గర కంతి ఉందని చెప్పారు డాక్టర్లు. చెప్పి కాకినాడ తీసుకెళ్ళమన్నారు. కాకినాడ తీసుకెళ్ళమంటే మా అబ్బాయి అయితేని ఈసాక అన్నయ్య దగ్గర తీసుకురామ్మా, ముందు ప్రార్థన చేయించి అప్పుడు వెళ్దాం హాస్పిటల్కి అనేసి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఈసాక అన్నయ్య అన్నారు, ప్రార్థన చేసి ఏముండదమ్మా భయపడక అన్నారు. అలాగే తీసుకుని వెళ్ళాక హాస్పిటల్కి ముక్క తీసి పైకి పంపారు. పంపితే 10 రోజులకి రిపోర్ట్ వచ్చిందండి. రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్లో కూడా ఏమీ లేదు, ఆపరేషన్ చేయాలి అనేసి అన్నారు. అందరూ క్యాన్సరు అనేసి అందరూ చెప్పుకున్నారు. కానీ దేవుడైతే క్యాన్సర్ లేదని రిపోర్ట్లు అయితే మంచిగా వచ్చినాయండి. ఆపరేషన్ చేశారు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు. మేమైతే మంచి రిపోర్ట్లు వచ్చి ఆపరేషన్ సక్సెస్ అవుతే స్పాన్సర్ చేస్తాం అనుకున్నామండి. స్పాన్సర్ చేసామండి. ఇప్పుడైతే 3వసారి నేను స్పాన్సర్ చేయటం. మా పాప గర్భఫలం విషయంలో కూడా దేవుడు పాపనిచ్చాడండి. ఇక్కడికి వచ్చే కానీ మళ్ళీ నాకు ఒంట్లో పోనప్పుడు కూడా కంతి సిదిపోయిందండి నాకు కడుపులోని. అప్పుడు కూడా దేవుడు ఎంతగానో స్వస్థ ఇచ్చాడు. మా కుటుంబంలో అయితే చాలా అద్భుతాలు చేశాడండి దేవుడు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు.